Good evening, students. Today, as we enter into the stage of the preparation of the social examination of the board, I wanted to give you some tips. So, generally, I have observed many students in many exams that you have already written. He was frequently doing a mistake. Is that tension? ఓన్లీ టెన్షన్ ఎక్కువ తీసేసుకుంటున్నారు. టెన్షన్ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడము, ఓకే, లెడ్ టు యువర్ డిడక్షన్ ఆఫ్ ద మార్క్స్ కోల్పోతున్నారు. సో టు అవాయిడ్ దట్ ప్రాపర్ ప్లానింగ్ అనేది మన సోషల్ కి వీ హ్యావ్ డన్. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద స్ట్రాటజీ టు స్కోర్ 80 out of 80 మార్క్స్ విత్ ప్రాపర్ ప్లానింగ్. ఓకే, ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ప్రాపర్ గా అది ఎగ్జిక్యూట్ చేస్తే మనము ప్రాపర్ గా టాప్ మార్క్స్ 80/80 ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఇట్ ఈస్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. యువర్ నెగ్లిజెన్స్ లెడ్ టు ద scoring of the low marks. It led to low marks, right? Let's see what is the strategy of 80 marks. Total మనం చూసుకుంటే సోషల్ పేపర్ is for the 80 marks we do. ఓకే, 80 మార్క్స్ పేపర్ లో 20 మార్క్స్ మనకి MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం 20 మార్క్స్ MCQ రాస్తే మరి పేపర్ మిగతా ఇంకెంత ఉంటుంది? 20 మార్క్స్ మైనస్ చేస్తే ఓన్లీ 60 మార్క్స్ ఉంటుంది. 20 మార్క్స్ మనం చదవకుండా అంటే దట్ ఈస్ నాట్ ద కేస్ హియర్. కోర్ సబ్జెక్ట్ నువ్వు ఎంత చదువుతావు, ఎంత సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేయాలి అనేది ద ఇంటెన్షన్ ఆఫ్ ద దిస్ స్ట్రాటజీ. చదవద్దు అది కాదు, 20 మార్క్స్ చదవాలి, బట్ నువ్వు ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని చదవాలి. ఓకే, 5 days ప్లానింగ్ ఎలా చేద్దాం అనే దాంట్లో చదవాలి. 20 మార్క్స్. ఓకే, డైలీ మనం 7 to 8 ఓన్లీ MCQs చదువుతున్నాం. ఓకే, దట్స్ ద ప్లాన్. ఓకే, ఫర్ దిస్ 20 మార్క్స్. నెక్స్ట్ ఈ 20 మార్క్స్ 80 డేస్ మైనస్ చేద్దాం. సో కోర్ పేపర్ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు రాసేది ఎంత ఉంటుందయ్యా అంటే ఓన్లీ ఫర్ 60 మార్క్స్. You are writing only the paper for the 60 marks. Let me say you 60 marks lo you will definitely get 4 marks of question pamphlet question. Oka pamphlet vastadi. Okay, yeah, the pamphlet అనేది ఎలా చేయాలనేది further I will explain. Okay, so pamphlet 4 marks deduct చేసి మనం 60 marks లో you will get 56 marks. అంటే pamphlet కూడా ఒక 10 pamphlets ఉంటాయి, రఫ్గా 10 or 15 pamphlets ఉంటాయి. ఆల్ లెసన్స్ ప్రిపేర్ చేసి నేను ఆల్రెడీ అది కంటెంట్ I have posted in the group. Okay, you prepare that pamphlets only, that only will come into the board exams. Okay, so one pamphlet definite for sure 56 marks. Okay, if you practice the pamphlet that is not a case here. Okay, so the pamphlet will reset them. So 56 marks is 56 మార్క్స్ లో నుంచి ఖచ్చితంగా మనకు ఇప్పుడు డిడక్ట్ చేసుకోవాల్సింది ఒక ఇంటర్ప్రిటేషన్ వస్తుంది 6 మార్క్స్, ఒక అనాలిసిస్ వస్తుంది 4 మార్క్స్, ఒక కామెంట్ క్వశ్చన్ వస్తుంది 4 మార్క్స్, వైస్ వర్సా. లైక్ ఇంటర్ప్రిటేషన్ 4 అని రావచ్చు, అనాలిసిస్ 6 అని రావచ్చు. సో ఇలా వైస్ వర్సా వస్తుంది. సో 56 minus 6 plus 4 plus 4 14 అవుతుంది. 56 minus 14 is equals to 42 we have done. ఇంటర్ప్రిటేషన్ కి మీరు చదివేది ఏముండదు, ఇది కోర్ సబ్జెక్ట్ ఆఫ్ యువర్స్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ ఎలా రాయాలి అనేది కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, యా, అనాలిసిస్ ఎలా రాయాలి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, కామెంట్ ఎలా రాయాలి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, బట్ బిఫోర్ దట్ ఇది కూడా మనం కోర్ క్వశ్చన్స్ చదివేది లేదు కాబట్టి 14 మైనస్ చేస్తున్నాం. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పటివరకు మనం టచ్ చేయలేదు. ఓన్లీ ప్యాంప్లెట్, MCQs, జస్ట్ అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, కామెంట్ ఇవి మాత్రమే ఉన్నాయి. రైట్, ఇది కూడా మనం మైనస్ చేస్తే 56 minus 14 ఓన్లీ 42 మార్క్స్ మిగిలిపోయి. ఈ 42 మార్క్స్ లో ఖచ్చితంగా మనకు ఒక 6 మార్క్స్ ఆన్సర్ మనం వరల్డ్ బ్యాంక్ వస్తుంది, ఒక 4 మార్క్స్ ఆన్సర్ ఇండియన్ బ్యాంక్ వస్తుంది, ఒక 2 మార్క్స్ తెలంగాణ బ్యాంక్ ఫర్ షూర్ వస్తుంది. లైక్ 6 మార్క్స్ ఆన్సర్ ఇండియన్ బ్యాంక్ అని తీసుకోవచ్చు, వరల్డ్ అని తీసుకోవచ్చు. ఇక్కడ వరల్డ్ తీసుకుంటే వరల్డ్ ఇండియన్ 4 మార్క్స్ అక్కడ తీసుకుంటారు. ఓకే, 4 మార్క్స్ ఇండియన్ వరల్డ్ అని రావచ్చు, లేదా 6 మార్క్స్ ఇండియన్ వరల్డ్ అని రావచ్చు. 2 మార్క్స్ మనం డెఫినెట్ గా తెలంగాణ మ్యాప్ డ్రా చేయాలి. తెలంగాణ మ్యాప్ డ్రా చేసినప్పుడు అది ఒక బాక్స్ లో పెట్టాలి. ఆ బాక్స్ లో పెట్టినప్పుడు బౌండరీ స్టేట్స్ రాయాలి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఓకే, ఆంధ్రప్రదేశ్, ఓకే రాయాలి. రాసిన తర్వాత కర్ణాటక, రాసిన తర్వాత మనము ఇచ్చిన డిస్ట్రిక్ట్ ని బౌండరీ తీసి ఆ బౌండరీని లొకేట్ చేయాల్సి ఉంటుంది. అంటే 2 మార్క్స్ డెఫినెట్ గా తెలంగాణ మ్యాప్ వస్తుంది.
నెక్స్ట్ 4 మార్క్స్ ఇండియన్ మ్యాపింగ్ నేను లొకేషన్స్ అండ్ దెన్ ఇంపార్టెంట్ లొకేషన్స్ సెపరేట్ గా అండ్ మ్యాపింగ్ కూడా మొత్తం పంపుతాను ఆ పీడిఎఫ్స్ అందులో చూసి చదువుకోవచ్చు. సో ఇది కూడా చదవాల్సింది ఏమి ఉండదు, జస్ట్ నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఇప్పటి వరకు నేర్చుకోవాల్సిన పార్టీ చెప్పాను. సో 12 మార్క్స్ రిటర్న్ చేసుకున్నాం. 6 మార్క్స్ వరల్డ్ ఆర్ ఇండియన్ మ్యాప్, 4 మార్క్స్ డెఫినెట్లీ వరల్డ్ ఆర్ ఇండియన్ మ్యాప్, 2 మార్క్స్ తెలంగాణ మ్యాప్. 12 మార్క్స్. ఈ 12 ని మనం ఇప్పుడు 56. సో ఇక్కడ 42 మిగిలిపోయింది. 42 మైనస్ ఈ 12 ని డిడక్ట్ చేస్తే 30 మార్క్స్ ఉంటాయి. ఈ 30 మార్క్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు ఎన్ని ఉంటాయి? 2 మార్క్స్ క్వశ్చన్స్ 6 వస్తాయి. జస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. మీరు ఇప్పటి వరకు ప్రిపరేషన్ లో 2 మార్క్స్ అనేది ఇస్ డెడ్ ఈజీ, రైట్? సో లాంగ్ ఆన్సర్స్ ఆర్ లిటిల్ టఫ్. యు హావ్ టు యూజ్ యువర్ మైండ్ అండ్ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ టు గెట్ ద గుడ్ మార్క్స్. ప్రాపర్ కంటెంట్ ఉండాలి. బట్ 2 మార్క్స్ definite sure shot. What geologist movement అంటే to unite all the Jews to reclaim the Palestine. అంతే. ఇచ్చిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ రాసేయాలి. దట్ ఇస్ 2 మార్క్స్. 2 మార్క్స్ కి ఖచ్చితంగా సైడ్ ఎలిమెంట్ ప్రాక్టికల్ రాయాలి. ఓకే, అవాయిడ్ స్పైటింగ్స్. ఓకే, యా, ప్రాపర్ పేపర్ ప్రెజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. రైట్, you have to write in a proper format. Like 2 marks first start చేయడం, 4 marks first మొత్తం అన్ని ఒకే దగ్గర రాయడం, ఆ తర్వాత 6 marks. Like proper planning ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ 30 లో నుంచి ఈ 12 2 మార్క్స్ క్వశ్చన్స్ తీసేస్తే మనకు 30 - 12 18 మార్క్స్ మిగులుతున్నాయి. ఓన్లీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్ నాన్ ఆన్సర్స్ 18 మార్క్స్ కి మాత్రమే రాస్తారనేది మైండ్ లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనకు మార్క్స్ 18 టార్గెట్. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లాంగ్ ఆన్సర్స్ 18 మార్క్స్ కి చదువుకుంటే ఎవ్రీ లెసన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చదువుకుంటే you will definitely get 20 out of 20. It's a cakewalk. So this planning, ఎప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలి అని ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి. 5 days. డోంట్ నెగ్లెక్ట్. ఈజీగా మేము పాస్ అవుతాము అని అనుకుంటే ఈజీగా మాకు వచ్చేస్తాయి ఏంటి అని ఎగ్జిక్యూషన్ లేకుండా మీరు థింకింగ్ లోనే ఉంటే యు విల్ నాట్ స్కోర్ ద మార్క్స్. ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ప్లాన్ వేస్తున్నాం కదా, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఈ ప్లాన్ ని ఫాలో అయ్యి చదివితే యు విల్ గెట్ 20 out of 80. దట్ మీన్స్ ప్లస్ 20 ఇంటర్నల్ మార్క్స్ 100 out of 100 వస్తాయి. ఓకే, యు హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ ఇయర్ many students scored 100 out of 100. It is not big issue, right? So that is the thing. So మనం full లాంగ్ ఆన్సర్ చదివి 18 మార్కులు. సో ఈ 18 మార్క్స్ మీద మీరు ఫోకస్ చేస్తే 18 మార్క్స్ వచ్చేస్తాయి. 18 మార్క్స్ మీద ఫోకస్ చేస్తే 80 మార్క్స్ వస్తాయి. సో దట్ ఇస్ అబౌట్ ద స్ట్రాటజీ ఆఫ్ ద దిస్ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్. ఎలా ప్లాన్ చేయాలి, ఎలా డివైడ్ చేయాలి, ఎలా చదవాలి అనేది ఇది మన స్ట్రాటజీ. కంప్లీటెడ్ వాట్ ఈస్ ది స్ట్రాటజీ ఆఫ్ సెక్యూరింగ్ 80 మార్క్స్ విత్ ప్రాపర్ ప్లానింగ్. ఓకే, మీకు 80 మార్క్స్ రావట్లేదంటే అర్థం ఏంటంటే మీ బద్ధకం, మీ నెగ్లిజెన్స్ వల్లే మీరు 80 out of 80. దట్ మీన్స్ 100 out of 100 స్కోర్ చేయడానికి మీరు మీ బద్ధకమే మిమ్మల్ని స్కోర్ చేయకుండా ఆపుతుందని అర్థం చేసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ చదువుకుంటే 80 out of 80 వస్తాయి. నౌ మనం ఇక్కడ ఇంటర్ప్రిటేషన్, అనాలిసిస్, కామెంట్ అనే పార్ట్ చూసుకుంటే ఇప్పుడు నేను అనాలిసిస్ క్వశ్చన్స్ ఎలా రాయాలి, మనం ఎలా ప్రాపర్ గా ప్రెజెంట్ చేయాలి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హియర్ యు కెన్ సీ అనాలిసిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఏదైనా ఇచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా అని ఒక గ్రాఫ్ ఇస్తారు. ఆ గ్రాఫ్ ఇచ్చినప్పుడు 1961 టు 2011 మధ్యలో ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ 1961 నుంచి 2011 కి గ్రాడ్యువల్ గా డిక్లైన్ అయితే వస్తుంది. ఈ గ్రాఫ్ ని మనం ఎలా రాయాలి? రైట్, అనాలిసిస్ ది గ్రాఫ్, గివెన్ గ్రాఫ్ ని అడుగుతారు. హౌ విల్ యు రైట్? ఫస్ట్ యు నీడ్ టు రైట్ వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్. టేబుల్ దేని గురించి ఇచ్చారు? ద అబౌట్ గివెన్ టేబుల్ explains about the fertility rate in India during this year 1961 to 2011. Okay, yes. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన డేటాని మీరు ఎంపిరికల్ గా రాయాల్సి ఉంటుంది. లైక్ ఫస్ట్ సైడ్ హెడింగ్ ఏం పెట్టుకున్నాం అంటే ఇనిషియల్ ఫర్టిలిటీ రేట్ 1961 అనే సైడ్ హెడింగ్ పెట్టుకొని అప్పుడు మనకు ఫర్టిలిటీ రేట్ 1961 లో ఎలా ఉన్నాయి? ఇస్ వెరీ హై.
old people used to give birth to many number of kids because of their physical strength. And the physical strength ఎలా ఉంటుందంటే because of their food habits, and there is no gender disparities at that point of time. So women పైన స్టిగ్మా ఏమి ఉండదు, లైక్ గర్ల్ చైల్డ్ బర్త్ ఇస్తే మనకు బర్త్డే అనే స్టిగ్మాలో అప్పటికి లేవు. లైక్ సో దట్ ఫర్టిలిటీ రేట్ అనేది బాగుంటుంది. గ్రాడ్యువల్గా 1961 నుంచి 2011 చూసుకుంటే ఇలాంటి సోషల్ స్టిగ్మాలు అనేవి చాలా ఉన్నాయి. సో దట్ గ్రాఫ్ అనేది తగ్గుతుంది డ్యూ టు వేరియస్ రీజన్స్ అని చెప్పి నెక్స్ట్ సైడ్ ఏం పెడతాము, డిక్లైన్ ఇన్ 1970s మొత్తం కలిపి రాయాలి. 1970s లో మొత్తం గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. ఎందుకు రీజన్స్ రాశారు. నెక్స్ట్ సైడ్ సిగ్నిఫికెంట్ డ్రాప్ ఇన్ ద 2000s as well. Significant drops in 2000 as well. Next, near level 2011 lo, what are the reasons for the decline of the fertility rate? What are the problems that women are facing to give more number of birth to the child? This is last conclusion. That is our analysis. This you can write on your own actually, but we have to study together. I will give the data, I will share the PDF, study them. And it is depend on you. You can write much better than the PDF I have provided. This is our analysis questions. Next, we will learn about this 4 marks pamphlet. ఒక pamphlet definite question కదా, అది ఎలా రాయాలి అనేది నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. So yes, next we have to learn about how to make a pamphlet neatly without giving any score for the evaluator to deduct the marks. First, ఇచ్చిన pamphlet ఏంటి అనే దాని డెఫినేషన్ రాసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే pamphlet is about the organic farming. Organic farming అనే హెడింగ్ అనేది మనం మిడిల్లో వేసుకోవాలి. Like many children have many different styles. Different children have different styles. Like నేను జనరల్గా ఇలా రాసేసాను, కొంతమంది లైక్ ఫాంట్ చేంజ్ చేసి ఇటాలిక్ ఫాంట్ లో రాస్తారు. దట్ ఈస్ యువర్ విష్ యాజ్ ఆఫ్ ద హెడింగ్, ఓన్లీ హెడింగ్. ఓకే, హెడింగ్ మీరు స్టైల్ గా రాసేయాలి. నెక్స్ట్, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కి మనం ఒక డెఫినిషన్ ఇవ్వాలి. వాట్ ఈస్ ఆర్గానిక్ ఫార్మింగ్? We have to define the organic farming. Organic farming is a farming which is done without using any chemical fertilizers and pesticides, using the natural manure. That's it. Okay. ఇలా ఒక డెఫినేషన్ ఇచ్చేద్దాం. ఆ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి? ఓకే, సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. ఓకే, సాయిల్ not lose its what is that seed fertility, crop good crop వస్తుంది మనకు. ఓకే, ఇలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయకుండా మనము ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి పాయింట్స్ అనేవి మనం అడ్వాంటేజెస్ లో రాసుకోవాలి. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? లైక్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది. Okay, and next soil will lose its fertility after a certain period. Okay, and crops that is cultivated from the inorganic method, okay, even though it give good yield, long run lo problem. So ilanti disadvantages ko raskoవాలి. Next, ways of organic farming. Organic farming ఎలా చేయొచ్చు? By using the vermicompost method, by using natural manure method. Okay, natural manure used. Okay, ఇలాంటి methods like different methods. Okay, organic farming లో మనము we can ways of organic farming ఎలా చేయాలి అనేది ఇందులో రాసుకోవాలి. 2 or 3 points, 3 bullet points. This analysis. Okay, next, కంపల్సరీగా మీరు బాక్స్ లోనే రాయాలి. You have to write definitely in the box. So the box double like shade అయినా చేయాలి, పెన్సిల్ విత్ పెన్సిల్ షేడ్ అయినా చేయాలి. ఓకే, అండ్ డబుల్ లైన్ అయినా పెట్టాలి. బట్ నీట్ గా ఉండాలి బాక్స్. ప్యాంప్లెట్ తీసుకోగానే తీసుకొని చదివేలా ఉండాలి. అంతేగాని మీరు
ఇది నీట్ గా చేయకపోతే మాత్రం మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ డౌన్ total water on the right side of the you will see the number of pamphlets, like on the left side of the you will see number of pamphlets published and the right side published by Sumant publications, like anything we have to write. Okay, number of pamphlets published and the in copies, 1000 copies it is like the box డార్క్ వాటర్ ఉండాలి, ఫుల్ ఫ్రెష్ పేజ్ తో చేయాలి పాంప్లెట్ ఎప్పుడు చేసినా, అండ్ లెటర్ రైటింగ్ కూడా రావచ్చు. పాంప్లెట్ చదివేటప్పుడు ఫార్మల్ లెటర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. లెటర్ టు కన్సర్న్ ఆఫీసర్ మనకు ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ గురించి ఉన్నప్పుడు అబౌట్ ద కాన్స్టిట్యూయెన్సీ అన్నప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫార్మల్ లెటర్ రాయడం నేర్చుకోండి. ఓకే, అండ్ ఇంకా వేరే వేరే గ్రామ పరిస్థితులు, గ్రామ like village level where there are problems with the sarpanch karayali, like that you have to know who is the concerned officer. You should not write a directly letter to the concerned officer and write no concerned officer evaro teliyadu, municipal officer a sarpanch a lekapothe district level lo aithe district collector a, okay, corruptions gaani aithe collector ki rayali. Okay, ala letter writing kuda along with the pamphlet, but letter writing lo oka interpretation iవ్వకపోతే letter writing ఇస్తారు. ఇంటర్ప్రిటేషన్ గాని అనాలిసిస్ గాని కామెంట్ ఈ మూడులో ఏదో ఒకటి క్లియర్ చేసి లెటర్ పెట్టొచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద pamphlet. సో వి హావ్ లెర్న్డ్ అబౌట్ ద అనాలిసిస్ క్వశ్చన్స్ అండ్ ద హౌ టు మేక్ ద pamphlet. ఓకే, సేమ్ ఇంటర్ప్రిటేషన్ కూడా అలాగే ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందంటే అబౌట్ ద పారాగ్రాఫ్, వాట్ ద పారాగ్రాఫ్ ఇస్ అబౌట్, యు నీడ్ టు రైట్ దట్. Okay, yeah, this paragraph is about the so and so, like during these years the war expenditure is steadily increasing, so it is about like that. Okay, next jilla. Okay, a class of my analysis me analysis enduku pegindi graph like war expenditure during that certain periods, like మనం చూసుకుంటే వరల్డ్ వార్ 1 అయినా కావడం వల్ల లేదా కోల్డ్ వార్ వల్ల అయినా కావచ్చు, డిఫరెంట్ గ్రాఫ్స్ బేస్డ్ ఆన్ గ్రాఫ్స్, లేదంటే వరల్డ్ వార్ 2 వల్ల అయినా డిఫరెంట్ మనకు ఈ గ్రాఫ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ లైక్ అనాలిసిస్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం రాసేసి ఇవ్వాలి. నెక్స్ట్ we have to write down the comment questions. Comment కూడా పారాగ్రాఫ్ లో రాసేయాలి. comment paragraph లో రాసినప్పుడు మీ కామెంట్ లైక్ do you agree or not, you have to first comment on that given paragraph. me రాయాలి. you have to like satisfy your opinion. Okay, opinion and comment and so this is all about the generalized questions. Okay, yeah, and the mapping. Next how to make map and the next one to so next we have to learn about the how to locate the map. So before locating the map you need to draw the Indian map neatly. Most probably they will give you a map. If not, you have to be prepared of knowing how to draw the Indian map and next how to draw the Telangana map. Okay, while you are drawing the Indian map or the Telangana map, mostly Indian map when you draw, you have to definitely draw the Sri Lanka and the islands, Lakshadweep and the Andaman Nicobar. You should not miss that. Okay, so this is the rough sketch of the Indian map. How you should have to locate the locations of the map. You should not locate the overlapping of the lines, like locate this in the you should not do like that. You should not do like that. That is not the correct way. Eppudayana you have to locate the peak, like peaks should be in the triangle in order peak triangle. Ranges are should be in the zigzag manner. Himalaya is also the zigzag manner to extend from the north to the east, northeast. Himalayas from here to here. Okay, after just the content. Okay, like that lesson number 1 I will go to the all ranges, all the hills, all the peaks, all the plateaus like Dandakar plateau, like Alwa plateau, Bundelkhand plateau, Chota Nagpur plateau. Okay, the triangular plateau that is also peninsular plateau, is also called as triangular plateau.
Deccan Plateau, okay, next is Shillong Plateau, Malabar Plateau, these are all the plateaus. ఇలాంటి లిస్ట్ నేను I post in your class notes. You have to read it from there, and you have to locate each location of that location. Only lesson number 1 we have approximately 100 locations of the mappings. So lesson number 1 you need to mostly focus on the locating maps. Okay, how to locate maps? Then ఏదైనా ఒక ప్లేస్ లొకేట్ చేయాలన్నప్పుడు you have to locate dot and a circle line. Point. Okay. Straight plus same is only this pencil. Pencil was there and the pencil. Locating is also pencil. Okay. If you can, we can use the black pen. After we know that location is exactly there. And after that, only this part. Black pen will use. Okay. This is pencil. Okay. This box is pencil. Then you write the number. Okay. Yeah, mapping and 1 2 and extra numbering right. Okay, at the location stay with us in the location line this you need to write the location. Okay, so this is all about the map. Okay, place I dot over the state if they ask state. Okay, you need to find the entire state and write the, if it is possible you can write the inside itself. If it is not possible you have to draw the arrow pencil and write with the black pen. Only use black pen for writing inside the map. Okay, that is the map. I will all the links, hill stations, peaks. I will post already. I have prepared the lesson myself. Okay, I posted in the class notes. Okay, that's all about the ATM map. Same as the world map. Location అంటే నీట్గా ఉండాలి. నువ్వు ఎంత లొకేట్ చేయడం is important కాదు. ఎంత నీట్గా లొకేట్ చేసావు అనేది మ్యాప్ లో వస్తుంది. Okay, thank you. So students, we have seen what is the strategy of how to study to secure 80 out of 80 marks. So we proper plan మీరు proper గా concentrate చేస్తే 80 marks is a cakewalk. Okay, I am very much confident that you will get the 80 out of 80 marks. So ఈ స్ట్రాటజీ చూసిన తర్వాత చాలా మంది ఏముందిలే అని అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఏముందిలే వచ్చేస్తాయి, ఏముందిలే రాసేద్దాం ఇలా లైట్. యూ షుడ్ నాట్ టేక్ లైట్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఎగ్జామ్స్. ఓకే, ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్, యాక్చువల్లీ దట్ స్టూడెంట్ నో నథింగ్ ఇన్ ద ఎగ్జామ్. దే విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. వాళ్ళకి ఎగ్జామ్లో అన్నీ వచ్చినట్టే ఉంటుంది కానీ ఎగ్జామ్ సెంటర్లో కూర్చుంటే వాళ్ళకి ఏమీ రాదు. ఓకే, అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ దట్ షుడ్ నాట్ బి లేజీ. రేపు చదవడంలే అలా పెట్టుకోకుండా లెసన్స్ అన్ని డివైడ్ చేసి మీకు టఫెస్ట్ లెసన్స్ అనేవి మిడిల్లో పెట్టుకోండి. ఒక ఈజీ లెసన్ చదవాలి, లేటర్ ద టఫ్ లెసన్. ఈజీ లెసన్ అండ్ లేటర్ ద టఫ్ లెసన్. ఒకటి జాగ్రఫీ పార్ట్లో తీసుకుంటే, ఒకటి పాలిటీ పార్ట్లో తీసుకుంటే, ఒకటి హిస్టరీ పార్ట్లో తీసుకుంటే, ఇలా మీరు డివైడ్ చేసుకోవాలి. ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ద ప్లానింగ్ ఆఫ్ ద స్టడీ. ఓకే, సో డోంట్ బి what is that relaxed. If you are like exam center lo evaina answers cheppina meeru blind ga raskokanడి. You have to cross check that. Okay, that is not possible. But ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పినా మీరు బ్లైండ్ గా యూ షుడ్ నాట్ ఫాలో దట్. యూ షుడ్ రెక్టిఫై దట్. మనకంటూ ఒక మైండ్ ఉంది. మనం ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యాం కాబట్టి యూ హ్యావ్ టు రీచెక్ అండ్ రైట్. ఓకే, అండ్ అవాయిడ్ స్ట్రైకింగ్స్ ఉంటే ఒక బ్యాడ్ రిమార్క్ మీరు మైండ్లో ఆయనకి ఇచ్చేస్తారు. ఓకే, వన్స్ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఎ పార్టీ అండ్ వేరింగ్ an ugly dress, how it looks? Do anyone looks it? No, they will give least priority, right? So the same way మన పేపర్ ఎంత నీట్గా ఉంటే మనకు అన్ని ఎక్కువ మార్క్స్ మనకు కంటెంట్తో పాటు రాసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ దట్. Okay, so I am confident that you will get good marks and get the good name for the school as you got the result of the old students. మనం ఆ రిజల్ట్ ని బీట్ చేసేలా ఉండాలి కానీ ఆ ప్రీవియస్ గా వచ్చిన రిజల్ట్ ని ఖరాబ్ చేసేలా ఉండాలి. యూ షుడ్ నాట్ ఒక టార్గెట్ సెట్ చేసి పెట్టారు. లాస్ట్ ఇయర్ ఒక 100 out of 100 వచ్చింది GMS కి. యూ నీడ్ టు మదినాపురకి యూ నీడ్ టు బ్రేక్ దట్ టార్గెట్. ఇప్పుడు 2 రావాలి.
more than 2 రావాలి. Okay, you should not feel inferior than anyone. Okay, you should maintain that confidence, you will get good marks. Thank you, all the best for your exam.